లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి, ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు. అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జ్యుడిడిక్షన్లో చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు, చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది. పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, అసంఘిక కార్యకలాపాలు నడపడం అన్నీ సాధ్యం. అందుకే నేను సిఐ గారికి చెప్పాను. ఆయన 1 month టైం తీసుకుంటారని చెప్పారండి. ఆ 1 month టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం, ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి. అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వయలేషన్స్ ఎక్కువ వస్తూ చూశాను. ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి. సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వయలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగు, ఓపెన్ డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి. ప్రజలకు పోలీస్ మీద నమ్మకం ఉండాలి, అలా పనిచేయాలి. ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము, చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు. వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయండి. వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు. సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోపెట్టి వెంటనే పరిష్కారం చేయాలి. ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి. ప్రజలకు కూడా విలువైన టైం, మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఇలా సిఐ పిలిస్తే పిలిచిన టైంలో సిఐ ఉండాలి. ఎస్ఐ పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి. సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు, అది కూడా మనం చూడాలి. సో మా పిఎం పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్ మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ఉంది గాంజాయి నిర్మూలించడానికి. నంబర్ 1 వచ్చేసి డికాయ్ ఆపరేషన్. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు. గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు. ప్రతిరోజు మీరు చూడండి, మేము ప్రతి చోట కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది. కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. 3వది ఫోన్ నెంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి, మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ప్రధానంగా మేజర్లే కాకుండా గంజాయిని ఎక్కువ మైనర్లు కూడా సేవిస్తున్నారని చెప్పి ఇప్పటికే వాళ్ళు విమర్శలు అయితే ఉన్నాయి సార్. అంటే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్ ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము. ఆ రోజు నుంచి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నంబర్ 1 సీసీటీవీస్ పనిచేయట్లేదు. చాలా చోట్ల సీసీటీవీస్ లేవు. సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. ఈ 3 దాంట్లో మాకు సహకారం కావాలి. కోర్టు వెళ్ళండి చెప్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము ఇక్కడ ప్రీ లిటిగేషన్ సెల్ ఒకటి పెట్టాము. అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు, కౌన్సిలర్స్ కొందరిని పిలిపించి అక్కడ ఇరు వర్గాలని పిలిపించి ఇటువంటి సివిల్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జియో కూడా ఉంది ఆ విధంగా పరిష్కారం చేయడానికి.
ఏర్పాటు చేస్తున్నాం. సార్ రికార్డులు పరిశీలించారు ఏమైనా స్టేషన్లో లోటుపాట్లు ఏమైనా? చూడండి, ప్రతి స్టేషన్లో కొన్ని ల్యాప్సెస్ ఉంటాయి. మేము అందుకే చెప్తాము, ఫ్యూచర్లో ఈ తప్పులు జరగనీయకుండా చూడాలి. కానీ ముఖ్యంగా